స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము ఇశ్రాయేలీయులను చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటి కొన్ని పేరులు పెట్టుచున్న వాడని, వాటి కొన్ని పేరులు పెట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము. ప్రియులారా, ఇప్పటి నుండి మళ్ళీ నేను ప్రకటిస్తున్నాను. ఆదివారము 10:30కు ఇక్కడ టెన్షన్గా తప్పకుండా ఆరాధన చిన్న పాస్టర్ గారు ఆరంభ ప్రార్థన చేస్తారు. అప్పుడప్పుడు నేను కూడా మొదటి ప్రసంగం చేస్తాను, అప్పుడప్పుడు చిన్న పాస్టర్ గారు చేస్తారు. దానికి నియమించబడిన ప్రత్యేకమైన దినాలేమీ ఉండవు. మొదటి ఆదివారం అయ్యగారు మాట్లాడతారు, తర్వాత చిన్న పాస్టర్ గారు అనేది ఉండదు. ఎప్పుడు ఊడిపడతానో తెలియదు, దేవుని ప్రేరేపణ. ఇవాళ దేవుడే నడిపించాడు. రాత్రి నేను మిడ్నైట్ ప్రేయర్ వార్ఫేర్ స్పెషల్ మెసేజ్ నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పడుకున్నాను. ఉదయం 4:45 వరకు అన్డిస్టర్బ్డ్ స్లీప్, 3.5 గంటలు పడుకున్నాను నేను. దేవుడు అన్నాడు, మరి ఇక చాలు కదా నీకు నిద్ర, ఇంకా కావాలా, సరిపోలేదా, లేమన్నాడు. సిద్ధపరిచాడు. ఇవాళ మల్కాజ్గిరి వెళ్ళట్లేదు కదా, ఫస్ట్ మెసేజ్ ఇమ్మన్నాడు. క్రిస్టఫర్కి ఫోన్ చేశా, బాబు నేను వస్తున్నానని. దేవుడు ఎప్పుడు చెబుతాడో నాకే తెలియదు, ఎవరికీ తెలియదు. కనుక దయచేసి నేను ఆదివారం ఎప్పుడు వస్తానో తెలియదు, ఎప్పుడు చిన్న పాస్టర్ గారు మాట్లాడతారో నేను రాగలిగితే వస్తా, లేకపోతే వారిది బాధ్యత. నాకు మల్కాజ్గిరి ఇది 2 బాధ్యతలు ఉన్నాయి. గనక ఎవరు ఉంటారు అనేది మీరు పట్టించుకోకుండా మీరు మాత్రం 10:30కి ఇక్కడ ఉండాలి. అది
నేను ఇక్కడ మాట్లాడినా, చిన్న పాస్టర్ గారు మాట్లాడినా, ఇక్కడ ఉండేది యేసయ్య. గనుక యేసయ్యను గౌరవించే వాళ్ళైతే టైంకు రండి. ఒక 5-6 నిమిషాలు వెనక ముందైతే పర్వాలేదు. జపాన్లో ఎంత దారుణం తెలుసా పంక్చువాలిటీ. ఐ డోంట్ అగ్రీ, ఐ డోంట్ అప్రూవ్ దాట్. ఇది రియల్గా వార్తాపత్రికల్లో వచ్చిన విషయం. చిన్నపిల్లలకు పంక్చువాలిటీ నేర్పడానికి స్కూల్లో 9 గంటలకు 8 గంటలకు స్కూల్ అంటే వాడు 10 నిమిషాలకు ముందే టోటల్ స్ట్రెంగ్త్ కాంపౌండ్లో ఉండాలి. 8ంటికి అనుకోండి, 10 నిమిషాలకు ముందే ఉండాలి. ఎవరైనా లేట్ అయ్యి వస్తే సరిగ్గా 5 నిమిషాలు తక్కువ 8కి గేట్ మూసుకుపోతుంది. చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంలో గుండా దూరిపోవాలి. 8 కూడా దాటిందనుకో, ఒక్క సెకండ్ అయినా దాటితే లోపలికి ఎవరైనా వస్తుంటే పదునైన బ్లేడు వాని మెడ మీద పడుతుంది, మొండెము నుంచి తల వేరైపోతుంది. ఆ మధ్య ఒక పిల్లవాడు అలా చచ్చిపోయాడు. 8 అంటే వాడు 8 దాటి 1 నిమిషానికి వచ్చాడు. ఇట్లా దూరుతున్నాడు, తలకాయ దూరం అయిపోయింది అంతే. స్కూల్ యాజమాన్యం, వీఆర్ వెరీ సారీ దిస్ హ్యాపెండ్, ఇది వీఆర్ నాట్ హ్యాపీ. కానీ మరి పిల్లల్ని మీరు ఎందుకు లేట్ పంపుతున్నారు? రూల్ మీకు తెలుసు కదా, 1/2 గంట ముందే పంపండి, ఎందుకు లేట్ పంపుతున్నారు అన్నారు. ఇది రియల్గా జరిగింది. మరి అది మూర్ఖత్వం అనుకుంటా, నేనైతే దాన్ని ఒప్పుకోను. ప్రాణాలే తీస్తారా చిన్న పిల్లవాడు? మరి దాంట్లో ఎందుకు లేట్ అయిందో తెలీదు, ట్రాఫిక్ జాము, వాడికి ఆరోగ్యం బాగలేకనో ఎందుకో తెలియదు, 1 నిమిషం లేట్ అన్నారు, ప్రాణాలు పోయి. కానీ అలా జరిగినందుకు ఏ ఒక్కడు కూడా ఎప్పటికీ లేట్ రాడు. ఎందుకు వచ్చిన గొడవ రాబోయే, ప్రాణాలు పోతున్నాయని. 8 గంటలకు స్కూల్ అంటే 7:30కే వచ్చి ఉంటాడు అక్కడ. అలాగా స్ట్రిక్ట్ పంక్చువాలిటీ మెయింటైన్ చేసి 2వ ప్రపంచ యుద్ధంలో బూడిద మిగిలిపోయిన దేశం ఇవాళ అమెరికానే భయపెట్టగలిగిన అగ్రరాజ్యం అయింది. ఇఫ్ యూ రెస్పెక్ట్ ద టైమ్ అండ్ టైమింగ్స్, ద టైమ్ విల్ ఆనర్ యూ. టైం అంటే దేవుడే, కాలమే దేవుడు, దేవుడే కాలం. కనుక టైంను మీరు గౌరవిస్తే కాలస్వరూపుడు మిమ్మలను గౌరవిస్తాడు. అయితే మనం అంత స్ట్రిక్ట్గా ప్రాణాలు తీసే అంత మూర్ఖంగా మనం ఉండొద్దు. ఐ డోంట్ వాంట్ దాట్. నేను అస్సలు ఒప్పుకోను. పిల్లలంటే నాకు పిచ్చి ప్రేమ, మీకు తెలుసు. అదేంటండి చంటోడు ప్రాణం తీశాడు పనికి మాలిన వాళ్ళని చెప్పి నేను అక్కడ ఉంటే వాళ్ళని చెత్త కొట్టుడు కొడతాను, వాళ్ళని లేపేస్తానో తెలియదు. ఏం స్కూలు ఏం చదువురా నువ్వు చెప్పేది? 1 నిమిషం లేట్ అయితే చంపుతావు పిల్లల్ని, చెత్త వెధవల్లారా అని కొడతాను నేను. కానీ వాళ్ళ దేశం, వాళ్ళ రూల్ అది. అయితే మనం అంత భయంకరంగా ఉండొద్దు. 2 నిమిషాలు, 5 నిమిషాలు, 3 నిమిషాలు పర్లేదు. వెనక ముందుగా 10:30 అనుకున్నప్పుడు ఇంకో 5 నిమిషాలు, 10 నిమిషాలు మొత్తం నిండిపోవాలి, మొత్తం నిండి. కానీ 12 1 గంటకు అట్లా రావడం అనేది ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఇట్ ఈస్. సో నేను మిమ్మల్ని కోపడడం లేదు, మీరు టైంకు రాగలిగితే మంచిదని ఒక విన్నపం. ఇట్స్ ఓన్లీ ఎ రిక్వెస్ట్. కాలస్వరూపుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే కాలాన్ని గౌరవించాలి. మంచిది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి,
జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, నీకు స్తోత్రము. దయపాలించి దిగివచ్చి మా ఆరాధనలు అంగీకరించి మా స్తుతులను స్వీకరించి మా బీద స్తుతి సింహాసనం పైన మీరు ఆసీనులై మాలో ప్రతి ఒక్కొక్కరిని ఇప్పుడు ఆశీర్వదించడానికి వాక్యరూపిగా దిగిరమ్మని మేము ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాము. దేవా, కొద్దిసేపు నీ వాక్యము ధ్యానించాలని ఆకలితో మేము ఉన్నాము. దేవా, నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము తండ్రి. దేవా, నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవభక్తి విషయములో ఓ తిమోతి నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవభక్తి అనగా అర్థమేమిటి? దేవభక్తి అనేది ఒక మర్మము అని చెబుతున్నాడు 1 తిమోతి 3వ అధ్యాయములో. 3వ అధ్యాయంలో చూడండి, 16వ వచనంలో, నిరాక్షేపముగా, విదౌట్ కాంట్రవర్సీ, విదౌట్ ఎనీ ఫియర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్, విదౌట్ ఎనీ కాంట్రవర్సీ, గ్రేట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. దైవభక్తి, ఈ 3:16 అనేది ఒక కీలక వచనము బైబిల్లో అని నేను మీకు చాలాసార్లు చెప్పాను. 16 అంటే దాని టోటల్ ఎంత వస్తుంది? 7. 3 7 3 7 21. మళ్ళీ ఎంత అవుతుంది? మళ్ళీ 3 అవుతుంది. దేవుని వాక్యములో న్యూమరాలజీ, న్యూమరిక్ వాల్యూస్ కూడా చాలా విశేషమైన ప్రాముఖ్యత కలిగి సంఖ్యా విలువలతో వాక్యము అల్లిక చేయబడింది అని మొట్టమొదట మనకు పరిశోధించి తెలియజెప్పినటువంటి మేధావి డాక్టర్ ఇవాన్ పానిన్. డాక్టర్ ఇవాన్ పానిన్ రష్యన్ జ్యూ అనే యూదుడు. మన దేశంలో కొందరు ఈ మధ్య శాకాహారమే మంచిది అని ప్రచారం చేసేవాళ్ళు బయలుదేరారు. నేను ఒప్పుకుంటున్నా, వాళ్ళు శాకాహారం తినటం మనకు చాలా మంచిది. చావైతే లాభం, అంటే వాడి చావైతే మనకు లాభం అన్నట్టు. వీళ్ళందరూ చాలామంది శాకాహారులు కూడా ఈ మధ్య మళ్ళీ మాంసాహారానికి ఎగబడ్డందుకు మటన్ రేటు, చికెన్ రేటు ఘోరంగా పెరిగిపోయింది. కనుక ఈ శాకాహారమే మంచిది అనే ప్రచార ఉద్యమానికి ఐపీబీపీ పక్షంగా మనం పూర్తి సహకారం అందించాలని నేను అనుకుంటున్నా. ఎంతమంది శాకాహారులు అయితే అంత మంచిది. అప్పుడు మనకు మటను, చికెను, అబ్రాం అన్ని రేటు తక్కువైపోతాయి. దేవునికి స్తోత్రం. మరి ఎందుకయ్యా శాకాహారం మంచిదంటే, మాంసాహారం తింటేనట మైండ్ డల్ అయిపోతుందట. ఇంతకన్నా పెద్ద జోక్ లేదు. ప్రపంచ మేధావులు అందరూ బీఫ్ తిన్నోళ్లే. ఇడ్లీ సాంబారు తిని గొప్ప కార్యం చేసినోడు, గొప్ప సంగతి కనిపెట్టినోడు ఒక్కడు కూడా లేడు. రాజకీయంగా కానీ, రాజకీయంగా కానీ, శాస్త్రీయంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ గొప్ప గొప్ప సంగతులు కనిపెట్టిన వాళ్ళందరూ కూడా అబ్రహాము నీతికి వారసులు కాకపోయినా అబ్రాముకైన వారసులు. రక్షణ పొందితే అబ్రాము నీతికి వారసులు, రక్షణ పొందకుంటే వాళ్ళు అబ్రాముకే డైరెక్ట్గా వారసులు. ఇప్పుడు రాజకీయంగా చూస్తే కారల్ మార్క్స్ ఉన్నాడు, ఆయన బీఫ్ తిన్నాడు. శాస్త్రీయంగా ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఎవర్ టు బి బోర్న్ ఆన్ ఎర్త్, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు
శాస్త్రజ్ఞులకే అర్థం కానంత అతీతమైన తర్కశక్తి కలిగినటువంటి నేటి అంతరిక్షయానాలకు అణుశక్తి పరిశోధనలకు మూల పురుషుడు ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆయన యూదుడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ ఎ జ్యూ. తప్పకుండా అబ్రాహాంకే కదా వారసుడు. ఇకపోతే ఐజాక్ న్యూటన్, కోపర్నికస్, గెలీలియో, ఏమండి జాన్ డాల్టన్, అందరు ఎవడైనా ఒక్కడన్నా ఇడ్లీ తిన్నాడు నాకు చెప్పాడు. ఇడ్లీ తిన్నాడు, సాంబార్ తిన్నాడు, ఏది కనిపెట్టలేదు బాబు. ఒక కుల వ్యవస్థ ఒక్కడికి కనిపెట్టి దేశాన్ని నాశనం చేసి వదిలిపెట్టారు. సిగ్గు లేకుండా చెప్తాడు. ఇదంటే వీడికి బాగా బ్రెయిన్ షార్ప్ అవుతుందట. షార్ప్ అయ్యి ఉద్ధరించావురా నువ్వు? కుల వ్యవస్థ కనిపెట్టావు. వాడికి బ్రెయిన్ షార్ప్ అయ్యి రైలు ఇంజన్ కనిపెట్టాడు, టెలిఫోన్ కనిపెట్టాడు, ఫ్లైట్లు కనిపెట్టాడు, రాకెట్లు కనిపెట్టాడు. గనుక మరి సాధన అనేది చేయాలంటే మనకు కావలసింది ఏంటంటే మంచి జ్ఞానం. ఆ జ్ఞానానికి మూలం ఏంటంటే గొప్ప గొప్ప సంగతులు పరిశోధనలు చేసి కనిపెట్టిన వాళ్ళందరూ కూడా భక్తిలో కానీ శాస్త్రీయ విజ్ఞానంలో కానీ అందరూ కూడా ఎవ్వరు వెజిటేరియన్స్ లేరు. అందరూ నాన్ వెజిటేరియన్సే. అయినా సరే దేవభక్తి విషయములో మీరు సాధకం చెయ్యండి అని చెబుతూ మన దేశంలో ఏం చెబుతున్నారంటే అసలు నీకేమన్నా తెలివితేటలు ఉండాలంటే పప్పుచారు తినాలి. అసలు పప్పుచారు తినాలంటే దానికో సూత్రం ఉంది. నిజంగా నాన్ వెజిటేరియన్ అయినోడు ఎవడు పప్పు తినొద్దు. ఎందుకంటే పప్పులో మాంసకృత్తులు ఉంటాయి. నిజంగా పప్పు తినాలంటే మటన్ తినాలి. మటన్లో పప్పు కృత్తులు ఉంటాయి. ఇప్పుడు పప్పులో మాంసకృత్తులు ఉంటాయి, మాంసంలో పప్పు కృత్తులు ఉండొద్దా లాజిక్ ప్రకారం? సరే, ఏదేమైనా ప్రియులారా, మన జీవిత ధ్యేయం ఏమిటంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు విసర్జించి మనం అందరం ఏం చేయాలట? దేవభక్తి విషయములో సాధకం చేయాలి. ఈ దేవభక్తి అనేది ఒక మర్మము అనే సంగతి 3:16లో చెప్పాడు. అది సబ్జెక్ట్. ఈ 3:16లో చెప్పడం అంటే 3:16. ఇప్పుడు యోహాను 3:16 ఏం చెప్పింది? దేవుడు లోకమునెంతో ప్రేమించెను అండి. మొదటి పేతురు 3:16 ఏం చెప్పింది? క్రీస్తును మీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించండి. కొలస్సీ 3:16 ఏం చెప్పింది? మీ హృదయముల్లో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. మొదటి తిమోతి 3:16 ఏం చెప్పింది? దైవభక్తిని గూర్చిన మర్మము నిరాక్షేపముగా గొప్పది. ఇవన్నీ 3:16 అన్నీ ఒకదానికోటి లింక్ ఉంటాయి. 3:16 వచనాలన్నీ ఒకదానికొకటి లింక్ ఉండి దేవుని రక్షణ సంకల్పంతో లింక్ కలిగి ఉంటాయి అన్నమాట. ఇట్లా బైబిల్లో అనేక న్యూమరిక్ ఫీచర్స్ ఉన్నాయనే సంగతి మనకు తెలియజెప్పిన వాడు డాక్టర్ ఇవాన్ పానిన్. అక్కడి నుంచి పోయిన నేను నాన్ వెజ్ లోపలికి. ఆయన రష్యన్ జ్యూ. మరి అంత మహానుభావులు అసలు న్యూమరాలజీ ఇవాన్ పానిన్ మొదలుపెట్టారు. 40 సంవత్సరాలు ఆయన వందల సార్లు ఒరిజినల్, ఎందుకంటే హీబ్రూ వాళ్ళ మదర్ టంగ్, హెబ్రీ గ్రీకు భాషల్లో బైబిల్ చదివి 40 ఏళ్ళు పరిశోధన చేసి కొన్ని వందల కొలది బైబిల్లో న్యూమరిక్ ఫీచర్స్ ఉన్నాయని ఆయన ఒక బుక్ పబ్లిష్ చేస్తే ప్రపంచానికి బుర్ర తిరిగిపోయింది. మీకు అమెజాన్లో ఇంటర్నెట్లో ఆ డాక్టర్ ఇవాన్ పానిన్ బుక్ మీకు దొరుకుతుంది. మనం తెప్పించుకున్నాం మన ఆయన. అది హేమరాజుకి చెప్పి నేను తెప్పించాను, నా దగ్గర ఉంది అది. మేము భయంకరమైన పరిశోధకులు, వదిలేదు లేదు. ఏదన్నా ఒకటి కొంచెం
దారపు కొసంతా దొరికితే మొత్తం అంతా లాక్కుంటాం. మా తాతగారు జేకబ్ గారు చిన్నప్పుడు చాలా తుంటరి అబ్బాయి ఉండే అనమాట. వెరీ హ్యూమరస్ అండ్ వెరీ మిస్చివస్ బాయ్ జేకబ్ తాతగారు. దారము ఓసారి పోయిందట ఇంట్లో పోతే అమ్మమ్మ గారు తాతయ్య గారు అందరు ఇల్లంతా వెతుకుతున్నారు. ఈయన ఒక్కడు కాలు మీద, చిన్నపిల్లగాడే కాలు మీద కాలేసుకొని ఊపుకుంటే ఎట్లా పోయారా, ఏంట్రా దారపుండ వెతుకుతుంటే నువ్వు కూడా కాస్త వెతుకొచ్చు కదరా, సాయం చేయొచ్చు కదా అని తాతగారు అన్నారంట. ఆ దాందే ఉంది పాప, ఆ దారంది ఒక్క కొస ఎక్కడుందో మొత్తం మీరు చెప్తే ఉండంతా నేను దొరికిపిస్తాను. దాన్ని చివరి కొస ఎక్కడుందో చెప్తే మిగతా ఉండంతా నేనే వెతికి పెడతాను. ఇక నువ్వు వెతికేది ఏముందిరా అన్నాడు. అట్లా మిస్చివస్ బాయ్. అయితే మేము కూడా ఎట్లా అంటే, నేను ఎక్కడైనా కొంచెం అంత కొస దొరికింది అనుకో, దీని ఉండ ఎక్కడుందో పోతాను నేను దానికి తెచ్చిపెట్టుకుని. అట్లాగే డాక్టర్ సర్ రాబర్ట్ ఆండర్సన్ పుస్తకం ద కమింగ్ ప్రిన్స్ జర్మనీ నుండి తెచ్చుకున్నాను నేను, కష్టపడి జర్మనీ నుంచి తెచ్చుకున్నాను. అలాగే ఇవాన్ పానిన్ బుక్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా ఇవాన్ పానిన్ తర్వాత న్యూమరాలజీ మీద వేరే వాళ్ళు చాలా పరిశోధన చేశారు. ఇంకా ఎంత ఖతర్నాక్ సబ్జెక్ట్ అంటే, నేను అనుకుంటా హైదరాబాద్లో ఒకరిద్దరు తప్ప ఎవరు అది అర్థం చేసుకున్న వాళ్ళు కూడా లేరు, అంత డీప్ సబ్జెక్ట్. హీబ్రూ టెక్స్ట్ ఇట్లా పబ్లిష్ చేశారు. అందులో ఎల్ షేప్లో, వి షేప్లో, సి షేప్లో ఆ అక్షరాలను ఇట్లాగా మనం గుర్తిస్తే ప్రపంచ చరిత్రలో ముఖ్య సంభవములన్నీ బైబిల్ గ్రీక్ అండ్ హీబ్రూ టెక్స్ట్లో ముందే దేవుడు రాసి పెట్టాడని ప్రూవ్ చేశాడు. బుర్ర గిర్రం తిరిగిపోతుంది. మీరు ఎప్పుడైనా వస్తే నేను చూపిస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఆ రోజు ఇక మీరు అన్నం తినలేరు, ఏం మాట్లాడలేరు, అట్లా అయిపోతుంది బ్రెయిన్. నేను ఎటువంటి వాడినో మీకు తెలుసు కదా, నాకే బుర్ర ఖరాబ్ అయిపోయింది అది చదివితే. మొత్తం తలకాయ దిమ్మెక్కినట్టు అయిపోయి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ చదివాను. ఏకధాటిగా చదివితే బుర్ర పాడైపోయేటట్టుంది. అంత పరిశోధన చేశారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఇడ్లీ తినలేదు. మరి అది సంగతి. అందరు అబ్రాముకు వారసులు. కాబట్టి వెజిటేరియన్ తింటే షార్ప్ బ్రెయిన్ ఉంటుంది, నాన్ వెజ్ తింటే డల్, అంతా ఒకటిదే. నా బ్రెయిన్ షార్పా డల్లా మీరు చెప్పండి. మరి ఇడ్లీ అంటే నాకు చెత్త, అసలు కోపం నాకు. ఎవడరా ఇడ్లీ కనిపెట్టింది, వాడిని సిలువేసి చంపాలనే వాడు చిన్నప్పటి నుంచి. అసలు ఇడ్లీ ఎట్లా కనిపెట్టారు తెలుసా? చోళరాజుల కాలంలో రాజుగారికి జ్వరం వచ్చింది, ఏదో రోగం వచ్చింది, మంచాన పడి ఉన్నాడు, ఆహారం ఏమో తీసుకోవట్లేదు, తీసుకుంటే అరగట్లేదు. రాజుగారు కోలుకోవాలంటే ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకుంటే అరగటం లేదు. అప్పుడు రాజవైద్యులు కనిపెట్టి ఏంటంటే, ఈజీగా అరగాలి, బలం రావాలంటే నూనె లేకుండా ఆవిరిలో ఉడకబెట్టింది కావాలి, మినుములు బలం, అచ్చంగా మినుములు అయితే అరగవు అని ఈ ఇడ్లీ రవ్వ కనిపెట్టి అది ఇది కలిపి చోళరాజుల కాలంలో రాజవైద్యులు రాజుగారి పేషెంట్ ఉన్నప్పుడు కనిపెట్టిన ఫుడ్ ఇడ్లీ. ఇడ్లీ ఈజ్ పేషెంట్ ఫుడ్. ఇడ్లీ తింటే బ్రెయిన్ ఏమోగా, ఉన్న బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. ఈ కుల వ్యవస్థ కనిపెట్టాలనే పాడ ఆలోచనలు వస్తాయి. అది మీ ఇష్టమైతే తినండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ బైబిల్ న్యూమరిక్స్ అనేది ఎంత ఖతర్నాక్ సబ్జెక్ట్. ఇక్కడ చూడండి, 3:16 మొత్తం అంతా లింకు పెట్టి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చాడు అనేమో యోహాను 3:16. ఆ క్రీస్తును మీరు హృదయంలో రాజుగా ప్రతిష్ఠించమనేది 1 పేతురు 3:16. యేసు మీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించబడితే
ఆ వాక్యము, ఆయన యొక్క వాక్యాన్ని కూడా మీరు సమృద్ధిగా మీ హృదయంలో నింపుకోవాలనేది కొలస్సీ 3:16. ఆ వాక్యానికి సారాంశం ఉంది. ఆ వాక్య సారాంశ సత్యమునకు మీరు స్తంభంగా నిలబడాలి అని చెప్పి, ఇదంతా దైవభక్తి యొక్క ఫైనల్ రిజల్ట్ ఏమిటంటే, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. రక్షించబడిన విశ్వాసి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన వాక్యంతో హృదయం నింపుకున్నాడు. దీనికి ఫైనల్ రిజల్ట్ ఏమిటంటే, వీడు సత్యానికి స్తంభం అవుతున్నాడు. గనుక దైవ భక్తిని గూర్చిన మర్మము మికిలి గొప్పది నిరాక్షేపముగా అనేది 1 తిమోతి 3:16లో చెప్పాడు. ఇంత కనెక్టివిటీ నంబర్స్కున్నది బైబిల్లో. బైబిల్ న్యూమరాలజీ అనే సబ్జెక్ట్. దైవభక్తిని గూర్చిన మర్మము మిక్కిలు గొప్పదై ఉన్నది అని చెప్పి, ఎందుకు గొప్పదో చెప్పాడు చూడండి. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడై ఆత్మ విషయంలో నీతిపరుడుగా దేవదూతలకు ఎవరు కనపడ్డారట? ఆయన కనపడ్డాడు. అంటే యేసయ్య కనపడ్డాడు. ఎవరైతే సశరీరుడైనాడో, శరీరం లేనివాడు ఒకప్పుడు శరీరం ధరించుకున్నాడు. ధరించుకున్నాక ఎవరికి కనపడ్డాడట? అదేంటిదో మరి. దేవదూతలకు కనపడ్డామేంటి? మనకు కనపడడం లేదు. దేవదూతలకు అందరం కనపడతామండి, వాళ్ళే మనకు కనపడరు కదా. దేవదూతలు మనకు కనపడరు, కానీ వాళ్ళకు మనం, మరి ఈయన కనపడడం ఏంటి అంటే, రక్షణ యజ్ఞము నెరవేర్చిన తరువాత పరలోకానికి వెళ్ళి, ఇదిగో రక్షణ ప్రణాళికకు మూలాధారమైన యజ్ఞం నెరవేర్చాను అని తాను నెరవేర్చిన పని గురించి అకౌంట్ అప్పచెప్పుకోవడానికి దేవదూతల ముందు పోయి నిలబడ్డాడు. ఆ దేవదూతలు ఎవరయ్యా అంటే, మామూలు దేవదూతలు కాదు. గలతీ 3వ అధ్యాయము దయచేసి 19వ వచనం. ఎవరికి ఆ వాగ్దానము చేయబడెనో అతిక్రమములను బట్టి తరువాత ఇయ్యబడెను. ఆ ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమింపబడెను అంటే, దేవదూతల్లో ఒక ప్రత్యేకమైన వర్గం ఉన్నారు. అగ్రవర్గం. అగ్రవర్ణం కాదు. అగ్రవర్ణం అనేది ఇడ్లీ తింటూ వస్తుంది. అగ్రవర్గం. నాకు ఇవాళ ఎందుకో పొద్దుటి నుంచి తిక్కరేగుతుంది ఆ ఇడ్లీ నుంచి. దేవదూతలలో ఒక అగ్రవర్గం ఉన్నారు. ఏమండి, వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రం నియమించారు. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం ఎవరు నియమింపబడ్డారట? ఎవరు నియమించారట? ధర్మశాస్త్రమును దేవదూతలు నియమించినారని చెబుతూ ఉన్నాడు. దేవుని బిడలారా, దేవదూతలు నియమించడం ఏంటండి? ధర్మశాస్త్రం అంటే దేవదూతలలో అగ్రస్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే 24 పెద్దలు, దేవుని ఆలోచన సభ. వాళ్ళు శాసనాలు నిర్మిస్తారు, శాసన మండలి. వాళ్ళే దేవుని ఆలోచన సభ. నీవు మాత్రమే దేవుని ఆలోచన సభలో చేరినవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడివా? మాకు తెలియంది నీకేం తెలుసయ్యా అని వెటకారం చేశారు యోబు స్నేహితులు యోబును. అంటే
దేవుని ఆలోచన సభ అనేది ఒకటి ఉన్నది. యోబు 15వ అధ్యాయము 8వ వచనం, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా, నీవు మాత్రమే జ్ఞానవంతుడవా. అంటే ఎవడైతే దేవుని ఆలోచన సభలో ఉన్నాడో వాడు శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వాడని అర్థం. ఆలోచన సభ, దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. ఆ ఆలోచన సభలో శ్రేష్ఠ జ్ఞానులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే 24 పెద్దలు. వాళ్ళు భూమి మీద ఉండవలసిన ధర్మశాస్త్రాన్ని నియమించారు. దాన్ని పట్టుకొచ్చి సీనాయి కొండ మీద ఆది సంభూతుడు, నాద శరీరుడు, యేసునాథుడు, దేవుని జనితైక కుమారుడు సీనాయి కొండ మీద మోషేకి ఇచ్చాడు. ఇచ్చినవాడే ఆయన. కానీ అది ధర్మశాస్త్రం అంతా ఫ్రేమ్ చేసిన వాళ్ళు ఎవరంటే ఆ ఆలోచన సభలోని జ్ఞానులు. వాళ్లకు పోయి కనబడ్డాడు. ఎందుకంటే ధర్మశాస్త్రానుసారం రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగదు. పాపక్షమాపణ కొరకు సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని ధర్మశాస్త్రమును బట్టి సామాన్యముగా చెప్పవచ్చుని అన్నాడు. గనక ధర్మశాస్త్రపు సారమంతా కూడా సిలువలో నెరవేర్చున్నాను నేనని, దేవుని నీతిని, దేవుని కోపాన్ని, దేవుని తీర్పును నేను నెరవేర్చాను, ధర్మశాస్త్రం నెరవేర్చానని మళ్ళీ వెళ్ళి ఆలోచన సభ ముందు నిలబడ్డాడు. ముందు శరీరము లేనివాడు శరీరము ధరించాడు. తర్వాత ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొంది, ఏ దేవదూతలు రచించిన ధర్మశాస్త్రాన్ని బట్టి ఈయన బలి కావలసి వచ్చిందో వాళ్ళ ముందుకెళ్ళి కనబడ్డాడు. దూతలకు నేను కనపడ్డా, నువ్వు కనపడ్డావు. ఈ కనపడ్డం కాదు, రక్షణ యజ్ఞమును నేను నెరవేర్చినానని అప్రూవల్ కొరకు నిలబడ్డాడు. ఆ తర్వాత చదవండి, రక్షకుడని జనములలో ఎవడైనా ప్రకటించబడ్డా? 6000 ఏండ్ల మానవ చరిత్రలో దేవతలు అనబడిన వారు, పూజలు అందుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. అన్ని మతాలు తమ తమ మతాన్ని ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ మిమ్మల్ని పాపముల నుండి రక్షించుటకు బలి అయిన వాడిదిగో అని ఏ దేవుడైనా ప్రకటించబడిన రక్షకుడని లోకమందు ప్రకటించబడిన ఏకైక దైవావతారుడు నజరేయుడైన యేసు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నువ్వు ఎన్ని సోకులు పడి, ఎన్ని తర్కాలు, ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేసినా సరే, అరే నీ దగ్గర జవాబు లేదు. ఎవరైనా సరే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప చెప్పుకోవచ్చు బాబు, చెప్పుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు మీ దేవుడు గొప్ప అని చెప్పగలవు. కానీ మా దేవుడు మనుషులను పాపముల నుండి రక్షించుటకు యజ్ఞమై మరలా లేచిన వాడని మాత్రం నీవు ఏ దేవుని గురించి చెప్పలేవు, యేసును తప్ప. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుకు మాత్రమే ఉన్నది ఈ సాక్ష్యం. మా దేవుడు గొప్ప అని చెప్పు. ఎందుకు గొప్ప అంటే ఒక రాక్షసుని చంపినారు. ఇప్పుడు రాక్షసుడే లేడు, మరి వాడేందుకు ఇప్పుడు? రాక్షసుడు ఉన్నాడు ఇప్పుడు? ఉంటే వీడే రాక్షసుడు, కుల వ్యవస్థ పుట్టించినోడు, ఇడ్లీ తినేటోడు. మళ్ళీ వాని దగ్గరికి ఎందుకో ఇవాళ ఎక్కువ ప్రేరేపణ నాకు ఇడ్లీ మీదకి పోతా ఉంది. ఏమండి, ఎవడయ్యా రాక్షసుడు? కుల వ్యవస్థ పుట్టించినోడే రాక్షసుడు. కాబట్టి వీని ముందు వేసేయాలి ఆ దేవుడు నిజంగా దేవుడైతే. మా దేవుడు గొప్ప, వాడిని చంపాడు, వీడిని చంపాడు, వాడు ఎప్పుడెప్పుడు వాడు అయిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎందుకు నీకు? మరి యేసయ్య ఒక తరములో, ఒక యుగములో ఒక రాక్షసుని చంపడానికి పుట్టలేదు. అన్ని తరములలో, అన్ని యుగములలో మానవ జాతి అంతటిలోని
పాపమును చంపడానికి ఆయన అవతరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన గురించి చాలా పాటలు పాడాలని జ్ఞాపకం వస్తుంది, కానీ క్లుప్త ప్రసంగం అన్నాను కదా, కనుక నేను అవన్నీ పాడను. కానీ యేసును గూర్చి భక్తులు రాసినటువంటి అద్భుతమైన పాటలు. వృజిన విజయ గీతముల్ పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. వృజినామంతటి మీద విజయాన్నిచ్చెడి దేవ, నిజ కుమారుని నామము హృదయములతో భజన చేయ. అంత చక్కని కవిత్వం చూడండి. వాళ్ళందరూ బ్రాహ్మణులండి. ఎంత చక్కటి కవిత్వం రాశారు. విజయ గీతములు. ద్వితీయాక్షరం జకారం పడిందంటే ప్రతి సెంటెన్స్లో రెండవ అక్షరం జకారం పడాల్సిందే, మెసలకుండా కట్టేసినట్టు ప్రాస. విజయ గీతములు పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే. వృజినమంతటి మీద, పాపమంతటి మీద అనొచ్చు, కానీ అక్కడ జకారం పోతుంది. వృజినం అంటే పాపం, పాపమంతటి మీద అని రాస్తాం మనమైతే. మరి జకార ప్రాస పోతుందిగా, ద్వితీయాక్షర ప్రాస. అందుకని పాపం అంతటి మీద అనకుండా వృజినమంతటి మీద విజయ మిచ్చెడి దేవా నిజ. దేవ నిజ కుమారుడు అంటే ఏంటి తెలుసా? దేవుని సొంత కొడుకని. ఎంత చక్కని కవిత్వం రాశారు అర్చకులు వాళ్ళందరూ. ఇంత కవిత్వం ఎప్పుడు వచ్చింది? ఇడ్లీ వదిలేసిన తర్వాత వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చక్కని పాట కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వృజినమంతటి మీద విజయమిచ్చెడి దేవా, నిజ కుమారుని హృదయములతో చేయుచు నిత్యము విజయ గీతములు పాడారే, క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే. పాపములు తొలగించను మనలను తన స్వరూపం పూనకు మార్చ. మళ్ళీ ఇక్కడ పాపములని వాడాడు. ఎందుకు ఇక్కడ వృజినము అంటే నడవది. ఇక్కడ పాపములు తొలగింపను మనలను తన స్వరూపము. రూపము అంటే పాపము, రెండోది స్వరూపము. రూపంలో మళ్ళీ రెండవ అక్షరం శాపం బంతయు నోర్చేను దేవుని న్యాయ కోపము భరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము తీర్చెను. దేవుని నీతి ధీరుడై నెరవేర్చెను. విజయ గీతములు పాడారే, క్రీస్తుకు జయ విజయ. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. మింగిన్ విడచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను. రంగు మీరగదన పొంగు నాణగా చేసెను సాతానుని పల్కృంగ. రావణాసురుని చంపితే మళ్ళీ ఇంకొక నరకాసురుడు, నరకాసురుడు పోతే ఇంకోడు మహిషాసురుడు పోతే ఇంకొక అసురుడు. ఈ అసురుడు ఇక వస్తూనే ఉన్నారు. యేసయ్య అందుకే అసురులను చంపే పని పెట్టుకోలే.
ఈ అసురులందరికీ తండ్రి అయినటువంటి సైతాను చంపేసే పని పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అల్టిమేట్ గాడ్ అండి యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత చక్కగా రాశారు. ఇది ఏ కార్డు బాబు? కొంచెం హయ్యర్ కార్డు ఇవ్వు. విజయ గీతముల్ పాడారే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడరే, విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను, నింగిన్ వీడచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను. రంగు మీరగదన రక్త బలము వలన పొంగు నాణగా చేసెను, సాతానుని బల్ కృంగ నాలిపి జేల్చెను. పొంగు నాణగా చేసెను, సాతానుని బల్ కృంగ నాలిపి జేల్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ. పాపముల్ తొలగింపను మనలను తన స్వరూపమునకు మార్చను, శాపం వంతయు నూర్చెను దేవుని న్యాయ కోపమున్ భరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము తీర్చెను, దేవుని నీతిని ధీరుడై నెరవేర్చెను. విజయ గీతముల్ పాడరే క్రీస్తుకు జయ, విజయ గీతముల్ పాడ. సిలువ మరణము నొందియు మనలను తనకై గెలువన్ లేచిన వానికి, చెలువు గన్విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి, కొలువు చేతుమే గాని ఇలాను మరువక వాని సిలువ మోయుచు నీ కృప రక్షణ చాలా విలువ గలదని చాటు. ఈ మాటలు ఏ దేవుని గూర్చైనా ఏ భక్తుడైనా చెప్పగలడా? దేవుని న్యాయ కోపమును భరించిన దేవుడు ఎవరు? దేవునికి పాపం మీద కోపం ఉంది. పాపము మీద పరిశుద్ధుడైన దేవునికి కోపం ఉంది. ఆ కోపం పాపులు భరించకుండా, అది న్యాయమైన కోపమే, కానీ ఈ పాపులు భరించలేరు. బలహీనులు. కోపము న్యాయమే, అది ఎవడో కూడా మోయక తప్పదు. ఈ బలహీనులు మోస్తే మొత్తమే నాశనం అయిపోతారు. కనుక దేవుని కోపమును మోయటానికి దేవునితో సమాన బలము గలవాడైన ఆయన కుమారుడు నరుడై పుట్టి సిలువలో దేవుని కోపాన్ని భరించాడు. ఇంకెక్కడున్నాడండి ఇట్లాంటి దేవుడు? గొప్పలు చెప్పుకుంటే సరిపోదు, దానికి ఏదన్నా ఒక లాజిక్ ఉండాలి, ఆర్కియలాజికల్ ప్రూఫ్ ఉండాలి. నిశ్చయముగా, నిస్సంశయముగా, నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. దాన్ని సాధన చేయాలి బాబు. ఒట్టిగా భజనలు చేయడం కాదు. చెక్క భజన ఎవడేం చేస్తాడు? దైవ భక్తి అంటే ఏంటో ఎరిగి తెలుసుకొని అప్పుడు సాధన చేయాలి. భక్తి అంటే ఏంటి తెలుసా నీకు? అదొక మర్మం. గాడ్లీనెస్ ఈజ్ అ మిస్టరీ.
మొట్టమొదట శరీరము లేని నాదస్వరూపుడు కన్య మరియ గర్భము ద్వారా భూమధ్యపురములో సకల జాతులను సమానముగా లాగడానికి సెంట్రల్ ప్లేస్లో ఒకే ఒక్కసారి సకల ప్రాచీన మత గ్రంథాల ప్రవచనములు నెరవేరుస్తూ ఒకే ఒక్కసారి శరీరము లేని నాదస్వరూపుడు శరీరధారి అయినాడు. ఆయన సశరీరుడుగా ఒక్కసారి ప్రత్యక్షమాయను. తర్వాత నిండు యవ్వన కాలంలో ఆయన నీతిపరుడని సాక్ష్యము పొందెను. ఇతన్ని ఎందుకు సిలువేయాలి? ఇతని యందు నాకు ఏ దోషము కనబడలేదని పిలాతు రోమన్ గవర్నర్ ప్రకటించాడు. వై ఐ హ్యావ్ టు క్రూసిఫై హిమ్, దర్ ఈస్ నో ఫాల్ట్, నో సిన్, నో క్రైమ్ ఇన్ హిమ్. ఎందుకు? ఈ నీతిమంతుని రక్తం విషయంలో నేను నిరపరాధిని చేతులు కడుక్కున్నాడు. ఆయనను సిలువకు అప్పగించాలి అని ప్రజల నిర్ణయాన్ని బట్టి నాకు ఇష్టం లేకపోయినా అప్పగిస్తున్నాను, కానీ ఇతను నీతిమంతుడండి, ఇతనిలో ఏ తప్పు నాకు కనపడలేదు, మరణానికి తగింది ఏది కనపడలేదని చెప్పాడు పిలాతు. ఆయన యేసు శిష్యుడు కాదు, అన్యుడు, రోమియుడు, విగ్రహారాధకుడు. నిష్పక్షపాతంగా తీర్పు తీర్చారు. ఈయనలో ఏం తప్పు ఉందండి అన్నాడు. ఆయన నీతిపరుడని తీర్పు పొందెను. తర్వాత యజ్ఞము నెరవేర్చి ధర్మశాస్త్రమును నియమించిన ఆలోచన సభ ముందు పోయి కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి తండ్రి అయిన దేవుని ముందుకు వెళ్ళాడు. దేవుని ఆమోద ముద్ర పొందినాడు. తరువాతనే అప్పటికి 10 రోజులైంది బాబు. దేవదూతలు ఆమోదించి తండ్రి అయిన దేవుడు ఆమోదించడానికి 10 రోజులైంది. అందుకే మరి మేడగదులు వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ కోసం. ఆయన ఆలోచన సభ ముందు తండ్రి అయిన దేవుని ముందు ఆమోద ముద్ర వేయించుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు ఆయన శిరస్సు మీద తైలము ప్రోక్షిస్తే ఆ తైలము మేడగదిలోనికి ప్రవహించి వచ్చింది. ఆయన శిరస్సు, ఆయన శరీరము నిర్మాణం కావడం భూమి మీద మొదలైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీలంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలం అన్నాడు. అది అభిషేక తైలం. అహరోన్ అంటే ప్రధాన యాజకుడు. శిరస్సు మీద పోయబడి అంటే యేసుప్రభు శిరస్సు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అన్నాడు. ఆ ఐక్యత దేన్ని పోలి ఉన్నదంటే పరిమళ తైలమును పోలి ఉన్నది. తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంగీలంచు మట్టుకంటే కింద ఉన్నదంతా భూమి మీద ఉన్న క్రీస్తు సంఘ శరీరం. పరలోకంలో ఆయన తల మీద పోయబడ్డ పరిశుద్ధాత్మే భూమి మీద అగ్నిజ్వాలలుగా సంఘం మీదకి వచ్చింది. అప్పుడు సంఘ నిర్మాణం, పెండ్లి కుమార్తె నిర్మాణం ప్రారంభమైంది. ఆ తరువాత లోకమందు ప్రకటించబడెను. లోకమందు రక్షకుడని ప్రకటించబడెను. జనములలో నమ్మబడెను. దైవభక్తి అప్పుడు కలిగింది, నిజమైన దైవభక్తి. అంతకుముందేమో ఊహ మీద భక్తి, మనుషులు కల్పించిన దేవతల మీద భక్తి, చారిత్రక ఆధారాలు లేని వాళ్ళ మీద భక్తి. కథలు చెప్పుకున్నా ఫలానా అవతారం ఫలానా నువ్వు చెప్పుకుంటూ అయిపోయిందంటారా? ఎక్కడుంది? గుప్తరాజులు ఏలారంటే దానికి ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. మగధ రాజులు ఏలారంటే దానికో ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఇక్ష్వాకులు, పల్లవులు, చోళులు, చేర రాజ్యం, పాండ్య రాజ్యం, కళింగ రాజ్యం, అన్ని రాజ్యాలు కూడా ఉన్నాయి ఆర్కియలాజికల్ ప్రూఫ్స్. మీరు చెప్పుకున్నటువంటి కథలకు ఎక్కడున్నాయి ప్రూఫ్స్? అసలు అబ్సల్యూట్లీ అవి కల్పిత కథలని మేము 43 ఏళ్ళ బట్టి ఘోషిస్తున్నాం. మేము చెప్తాం, ఎవడు ఒక్కడ ముందుకు రాడు.
ఇక ఆ సబ్జెక్టులోకి పోతే టైం అయిపోతుంది. మొన్న ఎవరు యథార్థవాదులు అడిగారు, పురాణ కథలలో ఉన్నటువంటి ఆ ఊర్లన్నీ ఇంకా ఉన్నాయి కదా, అయోధ్య ఉంది, విదర్భ ఉంది, అదేంటిది అది, ద్వారక ఉంది, ఇంకా గాంధార దేశం, అది కాందహార్ అనేది ఇప్పటికి ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ ఊర్లన్నీ ఉన్నాయి కనుక ఆ పురాణ కథలన్నీ నిజమే కదా అని అన్నాడు ఒక ఆయన. నేను చెప్పాను, చిన్నప్పుడు నేను పెంకుటిల్లు అనే నవల చదివాను. అందులో సునీత అని ఒక అమ్మాయి ఉంటుంది, మధు అని హీరో ఉంటాడు, వాళ్ళు బావమరదళ్ళు, విజయవాడ వాళ్ళ ఊరు, అక్కడ ఒక పెంకుటింట్లో వాళ్ళు పుట్టి పెరిగారు. తర్వాత ఈయన ఇండస్ట్రియలిస్ట్ కోటీశ్వరుడు అయ్యాడు మధు గారు. ఈమె సునీత పోయి ఆ ఆఫీస్లో చేరింది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ చెప్పుకోరు, ఈగో ప్రాబ్లం. అట్లనే జీవితం తెల్లారిపోద్ది. ఈమె చాలా నియమ నిష్టలు కలిగింది, అతడే చెప్పొచ్చుగా అని అట్లనే ముసలిదైపోద్ది. సరే, అది కథ. చాలా ఆ సునీత అనే ఆ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పుడు చదివాను. ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం ఇది అని చాలా అంటే పడిసచ్చేంత అభిమానం నాకు సునీత. అసలు ఆ నవలలో పాత్ర. ఇదంతా ఎక్కడ జరిగిందంటే విజయవాడలో అని చెప్పారు. ఫలానా సందు వీధని కూడా చెప్పారు అందులో కథలో. కానీ అందులో విజయవాడ అనేది ఒకటే వాస్తవం, మిగతా అన్ని పాత్రలు కల్పితం. అట్లనే పురాణాల్లో కూడా ఊర్ల పేర్లు మాత్రమే వాస్తవం, మిగతాది మొత్తం కల్పితం. అర్థమైందా? ఊరి పేరు మ్యాచ్ కాగానే అక్కడ నిజంగా మధు, నిజంగా సునీత ఉండరుగా. అట్లాగే విజయవాడ మ్యాచ్ అయింది కాగానే అక్కడ పోయి ఇప్పుడు మధు ఎక్కడ, సునీత ఎక్కడంటే ఉండరు. ఏరా హౌలగాని లెక్కున్నావు, అది ఎక్కడ నవలలో, అది అది అదొక ఫిక్షను అని అంటారు. అవునా, నన్ను చాలా ప్రభావితం చేసింది ఆ పాత్ర. నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టము, మధు గారు చాలా ఇష్టం. ఆ మిల్ ఎక్కడ, ఇండస్ట్రీ ఎక్కడ, మా వాళ్ళు కొంతమందికి ఉద్యోగాలు అడుగుతానంటే, అరే తిక్కలోడ ఉద్యోగం ఎక్కడిది, మిల్ ఎక్కడిది, అది లేనే లేదు. మరి విజయవాడలో అని రాశారుగా, విజయవాడ ఉంది కాబట్టి విజయవాడ ఉంటుంది బాబు, మిగతా ఏమి ఉండవు. అట్లాగే ఊరి పేరు ఉండగానే వాస్తవం కాదు, అది గ్రహించండి. నేను కూడా రాస్తా. వరంగల్లో మా చిన్నప్పుడు ఇట్లా జరిగిందంటే మా నాన్నగారు గాల్లో ఎగిరేవాడని రాస్తా. అరే వరంగల్ ఉన్నది కాబట్టి ఈయన ఎగిరింది నిజమా? వరంగలే రైటు, ఈయన ఎగిరింది అబద్ధం. అది కథ. దైవభక్తి సాధన చేయాలంటే నువ్వు ఊహించుకున్న పాత్రల మీద భక్తి చేస్తే అది భక్తి కాదు, అది భక్తిహీనత. నువ్వు ఊహించుకున్నది కాదు, ఎవడేది అనుకుంటే అది రైట్ అయిపోదు. పురాతత్వ శాస్త్ర త్రవ్వకాలలో బయలుపడ్డ చారిత్రక వాస్తవాలకు అనువుగా సమన్వయం చేయబడినటువంటి ఏకైక ధర్మము క్రీస్తు సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిగిలిన దేనికి ఉండవు, ఇంకా ఉల్టా ఉంటుంది అన్నమాట, ఉల్టా ఉంటుంది. ద్వాపర యుగములో ధర్మరాజు రాజసూయ యాగము చేసి ముస్లిములకు బహుమానం ఇచ్చానని ఉంటుంది. ముస్లింలు ఏడ క్రీస్తు శకం 600 సంవత్సరాల్లో ముస్లింలు వచ్చారు. భారతం నా ఇంట్లో ఉంది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చూపిస్తా. వ్యాస భారతమే, ఎవడో రాసింది కాదు. ద్వాపర యుగంలోనంటే ముస్లిమ్స్కు బహుమానం. ముస్లిమ్స్ అప్పుడెక్కడిది అంటే మహమ్మద్ ప్రవక్త వచ్చి ముస్లిం మతం స్థాపించిన తర్వాత నువ్వు భారతం రాసుకున్నావు. ద్వాపరం లేదు, ఏమి లేదు. రామాయణంలో శ్రీరాముల వారు అంటారు, బుద్ధుని మతమును అనుసరించే వారిని దొంగల కింద లెక్కగట్టి శిక్షించాలంటాడు అయోధ్యకాండలో. బుద్ధుని మతం త్రేతాయుగంలో ఎక్కడిది అంటే బౌద్ధ మతం వచ్చిన తర్వాత దాన్ని ఎదుర్కోవడానికి నువ్వు రామాయణం రాసుకున్నావు. మేము చెప్పే అడిగే ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్పడు. మేము అడిగిన దానికి చెప్పండి బాబు అంటే ప్రక్షిప్తములట, ఎవడో రాశారట. అది వాల్మీకి రామాయణంలో అది ఉంది, కానీ అది వాల్మీకి రాయలేదు,
ఇంకెవడో గీల్మీకి రాశాడని. ఈ గీల్మీకి అనే మాట నేను అనలే, ఆమె రామాయణ విషవృక్షం రాసింది కదా, రంగనాయకమ్మ గారు వాడిన మాట అది. వాల్మీకి రాయకపోతే గీల్మీకి రాశాడా, గీల్మీకి అయినా ఎందుకు రాస్తారని అడిగింది ఆమె. ఇన్ని వేల సంవత్సరాలు మరి గీల్మీకి రాసింది ఎందుకు పెట్టుకున్నారు మీరు? అదే కథ చెప్పుకుంటున్నారు కదా. కనుక ఆ ఊర్ల పేర్లే ఉంటాయి తప్ప అక్కడ విజయవాడలో మధు, సునీత ఎట్లా ఉండరో మిగిలిన పాత్రలన్నీ కూడా చారిత్రక వాస్తవాలు కాదు. అలాగ ఉంటే గనుక శ్రీరాముల వారు మొత్తం భూమండలాన్ని ఏలినప్పుడు ఆయన రాగి నాణెమో బంగారు నాణెమో ఏదో ఒకటి ఉండాలి, శిలాశాసనం ఉండాలి. అందరూ అడుగుతున్నారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా దిగంబర్ కామ్లే గారు అడుగుతున్నారు, చెప్పండి అయ్యా ఒకటి చూపెట్టండి అని. కానీ ఎవరు చెప్పరు. కనుక ఊహల మీద భక్తి చేయడం భక్తి కాదు బాబు. నాద శరీరుడు చరిత్రలో ఒకే ఒక్కసారి శరీరము దాల్చాడు. అది భూమండలంలో నడి మధ్యలో జరుగుతుందని శుక్ల యజుర్వేదం చెప్పింది. వేదాహం భువనస్య నాభిం, నాకు తెలుసు. వేదాహమస్యం భువనస్య నాభిం, నాకు తెలుసు. భూలోకపు నడిబొడ్డు ఎక్కడో తెలుసు. అక్కడ మహాసూర్యుడైన వ్యక్తి పుడతాడు. యేసు ప్రభువుకు బైబిల్ నీతి సూర్యుడు అని పేరు పెట్టింది. మహాసూర్యుడు ఎందుకంటే ఇట్లాంటి సూర్యుడు కోట్ల మందిని చేసిన సూర్యుడు ఆయన. ఆయన భూమండలంలో నడిబొడ్డులో పుడతాడంటే కరెక్ట్గా యేసు పుట్టింది అక్కడే. ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడు. ఋగ్వేదము చెప్పింది, శుక్ల యజుర్వేదం చెప్పింది. నా పుస్తకం నిండా హైందవ క్రైస్తవంలో రుజువులు రాశాను. గనుక వేదాంగములు ప్రాచీన మత గ్రంథములన్నీ ప్రవచించిన ప్రకారము, అన్ని ప్రాచీన మత గ్రంథాలు చెప్పిన ప్రకారం అదే అడ్రస్సులో పుట్టినటువంటి ఏకైక దైవావతారుడు. దీనికి ఊరు పేరు మ్యాచ్ అవుతుంది, ఆ మనిషి పుట్టినట్లు అప్పుడు ఏమేం జరిగిందో మొత్తం మ్యాచ్ అవుతుంది. తిబెరి కైసరు ఏలుబడిలో, సీజర్ టైబీరియస్ ఏలుబడిలో సర్వలోకానికి ప్రజాసంఖ్య వ్రాయమని ఆజ్ఞ బయలుదేరినప్పుడు అప్పుడు యేసయ్య పుట్టాడు. ఇప్పటికి మీకు రోమా ప్రభుత్వ దస్తావేజులు బ్రిటిష్ మ్యూజియంలో దొరుకుతాయి. ఏ తారీఖున ప్రజాసంఖ్య రాయబడిందో ఇప్పటికి మీకు అవైలబుల్గా ఉంది. బయట నమ్మిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు కాదు, ఇడ్లీ సాంబార్ వాళ్ళు కాదు. నమ్మిన వాళ్ళందరూ సైంటిస్టులు, ప్రొఫెసర్లు, పెద్ద పెద్ద మేధావులు. నువ్వు ఇంట్లో నీ ఇంట్లో కూర్చొని బావిలో కప్పలాగా మేమే గ్రేట్, వాళ్ళందరూ నీచులు అని చెప్పుకుంటే సరిపోదు. బావిలో కప్పలాగా కూర్చొని నేను గొప్ప అనుకుంటే ఒక్కటన్నా నువ్వు చారిత్రక ఆధారం చూపించవు. ఫలానా దేవుడు ఫలానా రాజ్యం వేలాడు, ఏదంటే ఒక రాగి నాణ్యం తీసుకురా, ఓ బంగారు నాణ్యం తీసుకురా. కాకతీయుల నాణ్యాలు ఉన్నాయి, అశోక చక్రవర్తి నాణ్యాలు ఉన్నాయి, శిలా శాసనాలు ఉన్నాయి. మరి లోకమంతా వెళ్ళిన ఒక్క శాసనం ఉండదా? ఏ భాషలో రాశారు శాసనం? ప్రశ్న అడిగితే సమాధానం లేదు కదా. మేము నమ్మిందో రైట్, మేము నమ్మిందో రైట్ అంటే. నేను పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు ఉన్నాయి అంతే. నేను అది ఏది చూపించరా అంటే నేను అప్పుడు చూశాను, కుందేలు వెళ్ళిపోయింది, నేను చెప్పింది రైట్ అన్నట్టు. ఎట్లా ఉంటుందంటే వీళ్ళ సంగతి, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండెడు పాలిచ్చిందట. చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండెడు పాలిచ్చిందట. అంటే ఒకడు గొప్పలు చెప్పుకుంటున్నాడు, మా ఇంట్లో గేదె ఉండేదండి, 3 పూటల కుండెడు పాలిచ్చేది అని. అవునా, అటువంటి బర్రెని ఎక్కడ చూడలేదండి. ఏది బర్రె అంటే ఇప్పుడు ఏది లేదు, చచ్చిపోయింది అన్నాడు. అవునా, మరి అది ఏ కుండలో పాలు ఇచ్చిందో అదని చెప్పండి. ఆ కుండ కూడా పగిలిపోయేది లేట. ఏం లేదు, చచ్చిపోయిన బర్రె పగిలిపోయిన కుండడు పాలు ఇచ్చింది, ఏది ఆధారం లేదు. అన్ని ఆధారాలు ఉన్న ధర్మం చెప్తేనేమో మేము అంటరాని వాళ్ళం.
ఏ ధర్మం, ఏ ఆధారము లేనటువంటి కథలు చెప్పుకుంటేనేమో నువ్వేమో అగ్రవర్ణమా. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఎప్పుడు గొప్పదంటే నీ భక్తికి ఒక లాజిక్ ఉండాలి, ఒక చారిత్రక ఆధారం ఉండాలి. అప్పుడు నీ భక్తి గొప్పది. ఆ భక్తి సాధన చేస్తే ఇప్పటి జీవములో, రాబోయే జీవ విషయంలో నీకు మేలు కలుగుతుంది. నీ భక్తి వాగ్దానముతో కూడిందై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవభక్తి విషయంలో సాధన చేయాలి. ఒకే ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. దేవభక్తి సాధనలో 2 అంతస్తులు. ఇదే అసలు మెసేజ్. దేవభక్తి సాధనలో 2 అంతస్తులు. మొదటి అంతస్తు దేవుణ్ణి వాడుకునే అంతస్తు. రెండవ అంతస్తులో దేవుడు నిన్ను వాడుకునే అంతస్తులో ఉంటావు. మొదటి అంతస్తులో దేవుడు నీకు ఉపయోగపడతాడు. రెండవ అంతస్తులో దేవునికి నీవు ఉపయోగపడతావు. దేవుణ్ణి నీవు వాడుకొని లబ్ధి పొందే అంతస్తు నుండి దేవునికి నీవు ఉపయోగపడే అంతస్తుకు ఎదగడమే దేవభక్తి సాధన. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి జీవితంలో మొదటి మెట్టు ఏమిటి తెలుసా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అది మొదటి మెట్టు. అంటే నాకెన్నో అవసరాలు ఉన్నాయి, దేవుడు నా అవసరాలు తీరుస్తాడు. నాకు రోగం ఉన్నది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. నాకు డబ్బులు కావాలి, దేవుడు నాకు డబ్బులు ఇస్తాడు, నన్ను పోషిస్తాడు. నాకు జ్ఞానం కావాలి, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు. ఏకాంగులను సంసారులుగా చేస్తాడు. నీకు ఏది కావాలో ఇస్తాడు ఆయన. నీకు అన్నవస్త్రాలు కావాలా, డబ్బులు కావాలా, ఆరోగ్యం కావాలా, మనశ్శాంతి కావాలా, నీకు ఉద్యోగం కావాలా, ఏం కావాలి? నీ అవసరాలు తీరుస్తాడు ఆయన. నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. నీకు అక్కరగా ఉన్నవేవో నీవు అడక్క ముందే దేవునికి తెలుసు అన్నాడు. గనక చాలామంది దేవుణ్ణి ఇందుకొరకే నమ్ముకుంటారు. ఎందుకు సంఘానికి వస్తారు అంటే మన అక్కరలు తీరుతాయని. అంటే దేవుడు వాళ్ళ దృష్టిలో ఒక ఏటీఎం మెషిన్ అన్నమాట. ఏటీఎం దగ్గరికి ఎందుకు వస్తాడు ఎవడైనా? దాన్ని పరామర్శించడానికి వస్తాడా? దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చావు ఇక్కడికంటే ఏం లేదండి, చూసి చాలా రోజులైంది, పాపం బెంగగా ఉంది. దగ్గర పోయి దాన్ని దువ్వి, ఏమే ఏటీఎం బాగున్నావా, మంచుకున్నావా? ఏం లేదు, నేను చూసిపోవడానికి వచ్చాను అంటే ఆ ఏటీఎంకు నోరుంటే చెప్తుంది. ఏమి బాగుండడం సారు, ఏసీ మెషిన్ పనిచేసి ఏసీ పని చేయట్లేదు. మనుషులు ఏం రావట్లేదు. ఎందుకంటే ఎప్పుడు చూసినా నా లోపల డబ్బులు ఉండట్లేదు. ఇక కుక్కలు పండుకుంటున్నాయి ఇక్కడ. ఇక ఏటీఎం మెషిన్ కుక్కలకు ఆశ్రయమైంది, మనుషులు రావడం లేదు, చాలా బాధగా ఉంది అని అది బాధ కష్ట సుఖాలు చెప్పుకొని అయ్యయ్యో ఏడవకలే పర్వాలేదు, ఎట్లాంటి కుక్కలు వస్తున్నాయి, అన్ని ఊర కుక్కలు పండుకుంటున్నాయి. అరే నువ్వు బాధపడకు బాయ్, మంచి మంచి కుక్కలు పండుకుంటాడు చేస్తా నేను అని నువ్వు దాన్ని ఓదార్చేది ఏమన్నా సీన్ ఉంటుందా? అసలు అంత ముచ్చట ఎవడిని పెడితే వాడు మెంటల్ వాడు, వాడిని తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. అరే ఏటీఎం దగ్గర పోయేది పరామర్శించడానికి కాదు, ఏదన్నా డబ్బులు లాక్కొని పోవాలి. దేవుని దగ్గరికి అట్లాగ వస్తారు చాలామంది. ఎందుకు వచ్చారు? ఆయన గురించి ఏం పట్టించుకునేది లేదు. నీ ఉద్దేశం ఏంటి? నా బ్రతుకులో నీ చిత్తం ఏంటి? నన్ను ఎందుకు పుట్టించావు? నీకెలాగ నేను ఉపయోగపడాలి, ఎలా నిన్ను సంతోషపెట్టాలనేది ఒక్క ముక్క ఉండదు మనసులో. ఎందుకు వచ్చారంటే నాకు ఆరోగ్యం కావాలి, నా కుటుంబం బాగుండాలి, నా అప్పులు తీరాలి, సమాజంలో నా శత్రువులందరూ నాశనం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది ఏటీఎం దగ్గరకు వస్తున్నారు వీళ్ళు. అన్నిటికి అతీతుడైనటువంటి సర్వశక్తుని దగ్గరికి రావట్లేదు, సర్వజ్ఞాని దగ్గరికి రావడం లేదు.
మన ఉనికికే మూలకారకుడైన వాడు అనే జ్ఞానంతో రావట్లేదు. అరే ఇప్పుడు నీకు అప్పు ఉంది, నీకు జబ్బులు ఉన్నాయి, నీకు సమస్య ఉంది, కుటుంబ సమస్య ఉంది, సరే ఆరోగ్య సమస్య ఉంది, అవన్నీ సరే. అసలు నిన్ను దేవుడు పుట్టించినప్పుడు ఏమనుకొని పుట్టించాడు? నిన్ను పుట్టించినప్పుడు, సృష్టించినప్పుడు దేవుని మనసులో ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటి? దాని గురించి ఏమైనా పట్టింపు ఉందా? అందరికీ ఉండదండి, ఉండదు. నేను చెప్పినంత మాత్రం రాదు అట్లాంటి మైండ్ సెట్. చాలా దేవుని చెక్కడపు పని, శిల్పకారుని పనితనం నీలో జరగాలి. అప్పుడే నీకు అలాంటి మైండ్ సెట్ వస్తుంది. అందరికీ రాదు. 99% మనుషులందరూ ఏటీఎం దగ్గరకు వస్తున్నారు. తప్పు కాదు, తప్పు కాదు. అడగండి మీకు ఇవ్వబడును అన్నాడు ఆయన. మీకేం కావాలో అడగమన్నాడు. మనకు ఆరోగ్యం కావాలా? దేవుణ్ణి అడిగితే తప్ప మరి ఎవరిని అడగాలి? మరి ఆయనే కదా మనకు దిక్కు. నీకు ఆరోగ్యము, మనశ్శాంతి, ఆర్థిక సమృద్ధి, జీవిత పోరాటంలో విజయం, నీ పిల్లల క్షేమం ఎవరిని అడుగుతావు? దేవుణ్ణే కదా. కనుక ఏమాత్రము తప్పు కాదు, మీరు అపార్థం చేసుకోకండి. అది భక్తిలో మొదటి మెట్టు. నువ్వు మంచి పని చేస్తున్నావు. నాద శరీరుడయుండి సశరీరుడిగా భూమి మీదకి వచ్చిన ఆ యజ్ఞ పురుషుణ్ణి నువ్వు అడుగుతున్నావు నీ అవసరాల కొరకు. తప్పు కాదు, నువ్వు చేసే చాలా మంచి పని. ఆయన అడగండి, కనీసం అందుకోసమైనా మోకరించండి. తప్పు కాదు. మరి ఇంకెవరిని అడగాలండి? సశరీరుడైనటువంటి నాదశరీరుడు, యజ్ఞ పురుషుడు, మరణించి లేచిన మృత్యుంజయుడు యేసునే అడగండి. మీకు ఏం కావాలన్నా మోకరించండి, అడగండి. కానీ భక్తిలో మీరు ఇంకా ఎల్కేజీలో ఉన్నారని తెలుసుకోండి. అడగండి, బట్ యు ఆర్ ఓన్లీ ఇన్ ద బిగినింగ్. ప్రీ ఎల్కేజీ క్లాస్ అన్నమాట, బిగినర్స్ క్లాస్. అది నేను అడిగి పొందుకున్నాను అంటే అప్పటికే నేను గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ అయిపోయిందని ఫీల్ కాకు. దట్ ఈస్ హౌ యూ బిగిన్ యువర్ గాడ్లీనెస్. నీకేం కావాలో అడిగి పొందుకోవడం ఎల్కేజీ, ప్రైమరీ క్లాసెస్. అది స్టార్టింగ్. నేనైనా, నీవైనా, మోషే అయినా అలాగే మొదలుపెట్టారు. భక్తి సాధన అలాగే మొదలు పెడతావు. వాస్తవానికి చెబుతున్నా, భక్తి సాధన నీకు ప్రారంభం నేర్పించడానికే ఆ అవసరాలు దేవుడు నీకు పెట్టాడు. నీకు ఏ జబ్బు లేదు, ఏ అవసరము లేదు, ఏ సమస్య లేకపోతే నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు? ఏమని చేస్తావు ప్రార్థన? కనుక ప్రార్థన నీకు నేర్పడానికి, దేవుని మీద ఆధారపడడం నేర్పడానికి, దేవుణ్ణి నమ్మడం నేర్పడానికి దేవుడు కొన్ని అవసరాలు నీకు పెట్టాడు. దేవుని ప్రణాళిక, దాన్ని వాడుకో. నీకుండే సమస్యలను దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి ద్వారాలుగా వాడుకో. ఎన్కాష్ చేసుకో. నీకు ఇంట్లో నెమ్మది లేదు, ఒంట్లో నెమ్మది లేదు, ఎన్నో సమస్యలు ఉన్నాయి, కనీసం ప్రార్థనలో పైకి ఎదగలేకపోతున్నావు. యు నో వాట్ దీస్ ఆర్ ఆల్ స్టెప్పింగ్ స్టోన్స్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మెట్లు, ఈ మెట్లెక్కు వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. కానీ సాధన చేసిన తర్వాత ఏమవుద్దంటే, ఒక దశలో నీకు ఇవేవి ముఖ్యం కాదు అనిపిస్తుంది. నా శరీర స్థితి నాకు ముఖ్యం కాదు, నా కుటుంబ స్థితి నాకు ముఖ్యం కాదు, ఆర్థిక స్థితి నాకు ముఖ్యం కాదు, అన్నీ ఆయన మీద భారం వేసేస్తాను. నాకు ఇంకేదో కావాలి. ఏంటది? అసలు సృష్టికర్త నన్ను సృష్టించినప్పుడు నా వల్ల ఏ ప్రయోజనం కోరుకున్నాడో ఆ ప్రయోజనం నా ద్వారా ఆయనకు జరగాలి. యేసయ్యా, నేను ఎలాగ నీకు ఉపయోగపడతానో చెప్పు. ఆ మెట్టు మీదికి నువ్వు పోవాలి. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవు నిజంగా సార్థక జన్మ పొందిన దానవు అవుతావు. నీ జన్మ సార్థకం అవుతుంది.
నాకు ఫలానా ఫలానా లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని భక్తులందరూ అడుగుతారు. కానీ బైబిల్లోని భక్తులు దావీదు, యోబు, ఈ భక్తులందరూ తమకంటూ ఏదో పొందుకున్నందుకు భక్తులు కాలేదు, దేవుని ప్రణాళికకు ఉపయోగపడ్డారు. యోబును దేవుడు వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడు తెలుసా? మానవ జాతి చరిత్ర అంతటిలోనూ నీతిమంతులకు, పవిత్ర జీవితం జీవించిన యథార్థవంతులకు కష్టాలు ఎందుకు వస్తాయో ఈ జటిలమైన ప్రశ్నకు శాశ్వతమైన సమాధానం, జవాబు చెప్పడానికి యోబు జీవితాన్ని దేవుడు వాడుకున్నాడు. యోబు కావాలి దేవునికి, అందుకు దేవుడు యోబు ఉపయోగించుకున్నాడు. యోబు కాబట్టి దేవుని పరువు నిలబెట్టాడు. ఇంకెవడైనా ఉంటే ఏం దేవుడివి, ఏం భక్తయా, నీకు నాకు గుడ్ బై, వెళ్ళిపోరాదు, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని ఆయన భార్య చెప్పింది. ఇంకెందుకయ్యా బ్రతుకు, చచ్చిపో దేవుణ్ణి దూషించన్నది. కానీ యోబు యొక్క దీర్ఘశాంతము, సహనాన్ని బట్టి ప్రపంచమంతటికి చిరస్థాయిగా ఒక పాఠం నిలబడిపోయింది. శ్రమపడ్డ వాళ్ళందరూ పాపులు కాదు, కష్టపడ్డోళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళు కాదు. ఏ తప్పు చేయకపోయినా కష్టాలు వస్తాయి, నువ్వు పర్ఫెక్ట్గా బ్రతికినా నీకు శ్రమలు వస్తాయి, దానికి వేరే కారణాలు ఉన్నాయి. ఈ గొప్ప మర్మాన్ని మనకు తెలియజెప్పడానికి యోబు జీవితాన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుని దగ్గర యోబు ఏం పొందాడో అది తాత్కాలికమైంది. ఐశ్వర్యవంతుడు అయ్యాడు, కానీ అవన్నీ వదిలేసి వెళ్ళిపోలేదు దేవుని దగ్గరికి. ఆఖరికి చచ్చిపోయాడుగా, దేవుడిచ్చిన ధన సంపదలు వదిలేసి వెళ్ళిపోయాడు కదా. యోబు ఏం సంపాదించుకున్నాడంటే, నేను సృష్టించిన మనుషులందరిలో నాకెక్కువగా ఉపయోగపడ్డ మనిషి అనే కిరీటం దేవుడు యోబు మీద పెడతాడు. ఇది యోబు సంపాదించుకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ సంపాదించే కోట్ల రూపాయలు వదిలేసి వెళ్తాం, పైకి వెళ్ళిన తర్వాత షహబాష్ నా కుమారుడా, నాకు ఉపయోగపడ్డావురా, నా చిత్తము నీ ద్వారా నెరవేర్చుకోగలిగాను, ఐ బ్లెస్ యూ, ఇదిగో కిరీటం అని పెడతాడు చూడండి. అది యుగ యుగాలు ఉంటుంది. ఆ ఘనత, ఆ హెచ్చింపు, ఆ కిరీటం, ఆ అధికారం నీకు యుగ యుగాలు ఉంటుంది. కోట్ల ప్రపంచాల పౌరులు నువ్వెప్పుడు ఎదురుపడ్డా సరే వంగి సలాములు చేస్తారు. అంత పదవి సంపాదించుకున్నాడు యోబు. దేవుని దగ్గర అడుక్కున్నందుకు కాదు, దేవునికి ఉపయోగపడ్డందుకు రాజు వలె నేను ఆయన దగ్గరికి వెళ్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మనం కూడా ఆ లెవెల్కి ఎదగాలి. దేవుడు నీకు ఉపయోగపడడం తప్పు కాదు. మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం, వాటన్నిటి నుంచి యెహోవా వాడిని తప్పించును. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను తలగా చేస్తాను, నేను ఉన్నతంగా చేస్తాను, నిన్ను అప్పు చేయకుండా అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను, నిన్ను పైవాడిగా చేస్తాను. ఇవన్నీ దేవుడు నీకు ఉపయోగపడడం. దేవుడు నీకు ఉపయోగపడే తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి రావాలి. నువ్వు అక్కడ ఆగిపోవద్దు. దేవా, నన్ను ఆశీర్వదించావు, నీకు వందనాలు, కానీ ఇప్పుడు నేను నీకు ఏ రీతిగా ఉపయోగపడాలో, నా తరంలో, నేనున్న ఊర్లో, నేనున్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజలకు నా ద్వారా ఏమి నేర్పాలనుకున్నావు? పరిశుద్ధత, విధేయత, యథార్థత, నీతి ప్రవర్తన ఏం నేర్పాలనుకున్నావు నా ద్వారా? యోసేపును చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. ఇప్పటికీ యోసేపు మనకు ఒక మాదిరి పురుషుడు.
కానీ ఆ మాదిరి పురుషుడిగా ఉండడానికి ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. కనుక నేను ఎన్ని బాధలైనా పడతాను, నేను ఒక యోసేపునవుతాను. ఎన్ని బాధలైనా పడతాను, నేను ఒక యోబునవుతాను. మీరేం భయపడకండి. మీరు బాధపడడానికి కూడా ఎక్కువ టైం లేదు, కొద్ది రోజులే. యేసయ్య వచ్చేస్తున్నాడండి. అరబ్ వార్ స్టార్ట్ అయిపోయింది మిడిల్ ఈస్ట్లో. ఇంకో యుద్ధం 4-5 యుద్ధాలు అయ్యాక రష్యా యుద్ధం దండెత్తి వస్తారు ఇజ్రాయెల్ మీద. ఆ తర్వాత రష్యా మిత్ర దేశాలు సర్వనాశనం అయిపోతాయి. ఆ తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడైతే ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుందో, ఎప్పుడైతే సాతాను కుమారుడు ప్రపంచ రాజు అవుతాడో, ఆ తర్వాత లెక్కేసుకోండి, ఖచ్చితంగా 42 నెలలకు యేసయ్య వచ్చేస్తాడు. ఓన్లీ 3.5 years. ఇక నువ్వు కష్టపడడానికి యోబుకున్నంత టైం లేదు, కొద్ది రోజులే. ప్రభువా, ఈ మిగిలిపోయిన కొద్ది రోజుల్లో ఈ భూలోకానికి నన్ను ఒక ఆశీర్వాదంగా చెయ్యి. నా బ్రతుకును భూలోకానికి ఒక పాఠంగా చెయ్యి. అందరికీ దారి చూపే నక్షత్రముగా నన్ను చెయ్యి. నిన్ను వాడుకోవడం కాదు తండ్రి, నీకే నేను పనికి రావాలి, నీకు నేను ఉపయోగపడాలి. ఏ రకంగా ఉపయోగపడతానో తెలియజెప్పమని ఉపవాస ప్రార్థన నేను చేశానండి. ఒకప్పుడు నేను చేశాను ఉపవాస ప్రార్థన. అది ఇది అడుక్కోవడం ఏముంది ప్రభువా? అన్ని మతాల వాళ్ళు వాళ్ళ దేవుళ్ళని అడుక్కుంటారు. ఏ మతంలోనైనా వాళ్ళ దేవుళ్ళని అడుక్కోరు. నా వ్యాపారం బాగుండాలి, పిల్లలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అడుక్కోరు. నేను కూడా ఈ నిజమైన దేవుణ్ణి అడుగుతున్నాను. ఏం గొప్ప, ఏం ప్రత్యేకత? అన్ని మతాల భక్తులు వాళ్ళ దేవతలను ఏదేదో అడుక్కుంటున్నారు. కానీ నా దేవుడు నిజమైన దేవుడు, సృష్టికర్త గనుక నేను అడగడం కాదయ్యా, నువ్వే నన్ను అడుగు. నేనేం చేయాలి, ఏ విధంగా నీకు ఉపయోగపడాలి ఆజ్ఞాపించు, చెప్పు తండ్రి. ఒరే, నీ ద్వారా నేను కొన్ని పాఠాలు నేర్పాలనుకుంటున్నాను. సిద్ధమా? సిలువ మోస్తావా? గాయాలు అనుభవిస్తావా? అవమానాలు భరిస్తావా? చిత్తం తండ్రి, ఏ సిలువైనా మోస్తాను. నా ద్వారా ఈ లోకానికి నువ్వేం నేర్పిస్తావో నేర్పించు. ఒక ఇర్మియాను చేస్తావో, ఏలియాను చేస్తావో, యోబుని చేస్తావో, నీ ఇష్టమే. నీవు నాకు ఉపయోగపడడం కాదు. దేవుణ్ణి నమ్మి నీకేం లాభమైంది అంటారు కొంతమంది. అవును, మతం మారావు, ఆ బాప్తిసం తీసుకున్నావు, నీకేం లాభమైంది? ఏమి ఇచ్చాడు దేవుడు అట? ఎవరు తిక్కలోడా? దేవునికి మనమేమి ఇచ్చామనేది ఆలోచించాలి. దేవుడు ఏమి ఇచ్చాడా? ఈ శరీరం ఇచ్చాడు, పీల్చడానికి గాలి ఇచ్చాడు, ఈ బొందులో ప్రాణం ఇచ్చాడు, సత్యదేవుడు ఎవరు వెదుక్కునే జ్ఞానం ఇచ్చాడు. నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో విచక్షణ ఆలోచనాయుక్తంగా మనం చక్కగా ఆలోచించి దారి ఎంచుకునే జ్ఞానం సామర్థ్యం ఇచ్చాడు. ఇంకేం కావాలి? పంచ జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, పంచ కర్మేంద్రియాలు ఇచ్చాడు, సత్యమేదో గ్రహించే జ్ఞానం ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఈ దేవుణ్ణి వదిలిపెట్టి ఆ దేవుణ్ణిలోకి పోయావు, నీకేమి ఇచ్చాడు అట? అరే బాబు, ఏ మతం నమ్మినా ఏ దేవుణ్ణి నమ్మినా మానవ జీవితానికి ఈతి బాధలు ఉంటాయి. ఏ మతంలో ఉన్నోళ్ళకి కష్టాలు లేవు నాకు చెప్పండి? అన్ని మతాల్లో ఉన్నోళ్లకు కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, జబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకు కావలసింది సమస్యలు లేని జీవితం కాదు. దేవుని సమస్య దేవుడు పరిష్కరించుకుంటుండగా అందులో నేను ఒక సాధనాన్ని కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సమస్య దేవుడు తీర్చడం కాదండి, దేవుడు తన సమస్య తీర్చుకుంటున్నాడు. విశ్వ ప్రణాళిక. దేవుడు తన సమస్య తీర్చుకుంటుండగా నేనొక పనిముట్టుగా ఉపయోగపడాలి. ఆ ఎత్తుకు మనం ఎదగాలి. దైవభక్తి అంటే అది. దేవభక్తిని గూర్చిన
మర్మము చాలా గొప్పది. మానవ కల్పిత ఊహాజనితమైన పాత్రల మీద నీవెంత భక్తి కలిగి ఉన్నా అది వ్యర్థమే. సత్యమైనటువంటి చారిత్రక వ్యక్తి మీద భక్తి కలిగి ఉండాలి. దేవుళ్ళు అనబడిన వాళ్ళందరిలో చారిత్రక వ్యక్తి యేసు ఒక్కడు మాత్రమే. జీసస్ ఈజ్ ద ఓన్లీ హిస్టారిక్ పర్సన్. ప్రపంచ చరిత్రకే నడిబొడ్డు. క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అని చెప్పకుండా నువ్వు ఏ కథ చెప్పలేవు, ఏ చరిత్ర చెప్పలేవు. గనక యేసు సత్యము, యేసు వాస్తవ పురుషుడు. యేసు ఏదో విజయవాడలో మధులాంటోడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇడ్లీ తింటాన్ని అటువంటివి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాస్తవాన్ని నమ్ముదాం. ఆ వాస్తవమైన దేవునికి మనము ఉపయోగపడే స్థితికి ఎదుగుదాం. అదే దేవభక్తి సాధన. దేవుడు ఈ సందేశమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. ప్రేమగల మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, కరుణా సంపన్నుడా, నీ వాక్యం పంపించావు, నీకు స్తోత్రం. భక్తి ఉండాల్సిందే కానీ భక్తి వాస్తవం మీద ఉండాలి, ఊహల మీద కాదు అనే కఠోరమైన పాఠాన్ని, అత్యంత అవసరమైన పాఠాన్ని మీరు నేర్పించారు, నీకు స్తోత్రం. మా దేశ ప్రజలందరితోనూ, ప్రపంచ మానవాళి అందరితోనూ మీరు మాట్లాడి ప్రతి ఒక్కరూ తమ భక్తిని చారిత్రక పురుషుడైన యజ్ఞ పురుషుడి మీదనే తమ భక్తిని కలిగి ఉండి సాధన చేసే కృప అందరికీ దయచేయండి. పరిశుద్ధ ప్రభువానికి వందనాలు, వందనాలు. మా దేశ ప్రజల్లో మా తండ్రి 100 కోట్లకు పైగా జనాభా, 120, 130, 140 కోట్లకు చేరాం. ఇంత కోట్ల జనాభా మా తండ్రి తాము దేని యందు భక్తి కలిగి ఉన్నారో ఆ వ్యక్తి చారిత్రక పురుషుడా లేక ఊహాజనిత పురుషుడా, కల్పిత పురుషుడా అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ పరిశోధించుకొని చారిత్రక ఆధారాలు కలిగిన ఏకైక దైవావతారుణ్ణి, సశరీరుడుగా ప్రత్యక్షమైన నాద శరీరుడైన యేసును అంగీకరించి ఆయన మీద భక్తి సాధన చేసి దేవుని వలన కలిగే ప్రయోజనాలు మొదట పొందుకొని చివరికి దేవునికే ప్రయోజనకరంగా మారడానికి అందరికీ నీ కృప దయచేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర సహవాసమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి అసలు సిసలైన దైవ భక్తి సాధకులుగా సిద్ధపరచునుగాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జయము, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి దివాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. అందరికీ వందనాలు. దయచేసి లేచి ఇవాళ ఒక అజ్ఞాత మిత్రుడు, ఆయన పేరు చెప్పొద్దన్నాడు, అజ్ఞాత మిత్రుడు, నాకు చాలా చిరకాలం నాకు సహకారి, మొదటి నుంచి నన్ను ఎంతో ప్రేమించి నాకు సహకారిగా ఉన్న అజ్ఞాత మిత్రుడు భక్తుడు ఒక ఆయన స్పాన్సర్ చేశారు. ఇవాళ మనందరికీ కూడా చక్కగా మరి పప్పు కృత్తులతో భోజనం ఏర్పాటు చేయబడింది. అందరూ పప్పు కృత్తుల భోజనం భుజించి అజ్ఞాత సోదరుడిని ఆశీర్వదించాల్సిందిగా మనవి.